అన్నమాట. కాబట్టి ఆ స్టెప్ తీసుకోవాలని నా అభిప్రాయం సార్. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు ఓకే అండి. నమస్తే. ప్రకాష్ రెడ్డి గారు, ఇవాళ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఈ ఎన్డీఎస్ఏకు పోలవరం ఎందుకు పోలేదు, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు, సుంకిశాల ఇష్యూ అయినప్పుడు ఎందుకు పోలేదు, ఇక్కడనే కనిపించిందా ఎన్డీఎస్ఏ అంటే పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు మరి అది కూడా దాదాపు 400-500 కోట్ల నష్టం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు నిర్మిస్తున్నారు. అక్కడ ఓన్లీ తెలంగాణ కనబడ్డదా? ఎందుకు? అది మిత్రపక్షమనా, లేకపోతే అంతకుముందు అది కాపర్ డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు అది జగన్ హయాంలో, బట్ ఇక్కడ మాత్రమే ఎన్డీఎస్సీ ఏంది? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీ పార్టీ లీడర్స్ పార్టీ కంటే ఒక స్టాండ్ ఉందా క్లియర్గా? ఎందుకంటే ఈటల రాజేందర్ అయితే నిన్న క్లియర్గా చెప్పారు వాటర్ లిఫ్ట్ చేయాల్సిందని చెప్పి రైతుల పక్షాన. మీకు పెద్దలకు నమస్కారం సార్, డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలందరికీ. సార్ ఇప్పుడు హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఎట్లుందంటే, మొగడు కొట్టినందుకు బాధ లేదు కానీ తోటి కూడా నవ్వినందుకు బాధ ఉంది అన్నట్టుంది. ఇప్పుడు అంటే వాళ్ళ చేయలేదన్నందుకు బాధ ఉంది తప్పిస్తే, నీకు తెలంగాణలో సామెత ఉంటుంది, నీ డ్యామ్ ఖరాబ్ అయింది, డ్యామ్ లో ఉండాల్సిన నీళ్లు ఉంచలేకపోతున్నారు, ఎన్డీఎఫ్సి రిపోర్ట్ ఇచ్చింది తప్ప రైట చరిత్ర దాని సంగతి తర్వాత. కానీ ఇచ్చిందా లేదా, అది కూలిపోయినాయా లేదా, అవి బలహీన పడ్డాయా లేదా, ఎంత బలహీనంగా ఉందనేటువంటి విషయంలో కూడా కొంత చర్య తీసుకోవాల్సింది. అది తీసుకోలేదు ఇప్పుడున్న ప్రభుత్వం, అది వేరే అంశం. కాబట్టి హరీష్ రావు స్టేట్మెంట్ అది దానికి పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బాగా అది అంటే డ్యూయల్ టంగ్ లాగా మాట్లాడిందని నాకు అనిపిస్తుంది. అది తప్ప రైటా కరెక్టా అనేది ఇది వేరే చర్చ. బట్ నేననే పాయింట్ ఏంటంటే సార్, మొన్న రాజేందర్ గారు చెప్పారు ఇప్పుడు ఫ్లో వస్తుంది, అక్కడ నీళ్లు ఆపమని కాదు, అంటే ఆపితే వచ్చే సమస్యలు ఉంటాయి అట్లాగో. కాబట్టి వరద వస్తున్నప్పుడు ఎంతో కొంత ఇప్పుడున్నటువంటి ఎల్నినో ఎఫెక్ట్, కరువు ఎఫెక్ట్ ఉంటుందనేటువంటి అంచనాతోటి, కరువు ఎఫెక్ట్ ఉంటుందన్న అంచనాతోటి మళ్ళీ నేను చెప్తున్నాను, దాంతో ఇప్పుడు మనం ఆ ఫ్లో లోంచి కొంత వాటర్ తీసుకొని ఈవెన్ సుందిల్లా అన్నారంలో కూడా కంటిన్యూస్ గా స్టోర్ చేయకుండానే ఎప్పటికప్పుడు దాన్ని లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, చివరగా వచ్చేటువంటి మీరు అన్నట్టు శ్రీపాద ఎల్లంపల్లిలో కనుక వేస్తే ఇక ఆటోమేటిక్ గా మిగతా అన్ని కూడా పారుతాయినటువంటి ఒక చర్చ. ఇది దీని విషయంలో రాజేందర్ గారు చెప్పినటువంటి అంశం కూడా ఇదే. నీళ్లు ఆపమని కాదు, లేదా ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ తప్పని కాదు, డ్యామ్ సేఫ్టీ అథారిటీతో చర్చని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిగతా అంశాలకు సంబంధం లేకుండా వరద వస్తున్నప్పుడు వరదలోంచి ఇప్పుడు మీరు డ్రా చేయండి. నీళ్ళు మిగతా కిందికి ఎట్లా పోతాయి కదా, ఎంత వరదని డ్రా చేయలేం కదా మనం, అయితే కొంత కిందికే పోతుంటది కదా. కాబట్టి అది డ్రా చేయండి అని చెప్పింది రాజేందర్ గారు. ఆ అంశము దాని మీద చాలా స్పష్టత ఉందండి, దాంట్లో వేరే ఆలోచించాల్సి అనేది నా అభిప్రాయం అండి. మొదలు ఇది చర్చ ఇది. అయితే వీళ్ళు ఇది లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఎడిగిపోతుంది, ఇప్పుడు చర్చ ఎక్కడ వస్తుంటే లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఎడిగిపోతుంది అన్న మేము చెప్పింది కూడా ఇదే. మళ్ళీ పాయింట్ ఇక్కడే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ అండి, అది మల్లన్న సాగర్కి వస్తుంది, అది వచ్చి కొండపోచమ్మకు వస్తుంది, అది వచ్చి రంగనాయక సాగర్, మిగతా ప్రాజెక్ట్ అనేది కూడా నీళ్ళు వస్తాయి కదా. మేము మొదటి నుంచి చెప్తుంది అదే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అనేది 3 బ్యారేజీల అవినీతి కాదు. మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, బసవేశ్వర సంగమేశ్వరి ఇవన్నీ కలిపి ఆయన 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి అవినీతి జరిగింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ ఒక్కటే 3 బ్యారేజీల కాడ కాదు, మొత్తం అవినీతి గురించి చర్చించండి, అవినీతి గురించి కమిషన్ ఏంటి అని మేము డిమాండ్ చేసింది అదే. ఇప్పుడు అయితే కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తే ఆ 3 ప్రాజెక్టు పరిమితం చేసే కమిషన్ చేసిండ్రు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక ఆ 3 ప్రాజెక్టు సంబంధించే సిబిఐకి పంపించిండ్రు. ఆ 3 ప్రాజెక్టు చర్చ నడుస్తుంది ఇప్పుడు, అంటే 3 బ్యారేజీల చర్చ. ఇప్పుడు చర్చ ఎక్కడ వస్తుందంటే, కాంగ్రెస్ వాళ్ళకి బాధ ఏంటంటే ఈ 3 నిండుతాయి కదా, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం కదా, మరి భాగం అయినప్పుడు చూపించినాం అనుకోండి, వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు చెప్పినట్టు ఆర్గ్యుమెంట్ అంతా బలహీన పడుతుంది కదా అనేటువంటిది కాంగ్రెస్ వల్ల బాధ. అంటే శివలింగం మీద బల్లి ఉంటే చెప్పుతాం, కొట్టగలిగితే కొట్టగలుగుతామా, కొట్టలేమంటే కొట్టలేము, కొడితే ఒక బాధ, కొట్టకుంటే ఇంకొక బాధ అన్నట్టు. ఇప్పుడు శివలింగం మీరు ఫైనల్ గా ఏమంటారు? నీళ్ళు లిఫ్ట్ చేయాల్సిందే కన్నెపల్లి నుంచి అంటే మేమంటూ అంటే ఉన్న పరిస్థితులలో వరదలోంచి వస్తున్న నీళ్లను లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చెయ్యండి. అంటే వరదలోంచి వస్తున్న నీళ్లు అంటే వాటర్ బ్యారేజీని ఆపితే వచ్చేటువంటి సమస్యలు మనకు తెలియదు. ఈవెన్ సుందిల్లా అన్నారంలో కూడా ఆగితే వచ్చే సమస్యలు మనకు తెలియదు. కాబట్టి వరద నుంచి తీసుకుంటే
ఎల్లంపల్లిలో వేయగలిగితే మిగతా వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇంతెందుకు భరత్ గారు, వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్రలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు గోదావరి నాసిక్ లో విపరీతంగా వరదలై పొంగుతుంది గోదావరి నది. ఈ నీళ్ళన్ని కనుక మళ్ళీ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాబ్లం కదా. ఇంత గతంలో లేదు అక్కడ అంటే చాలా ప్రాజెక్టులు నిండాలి, దాని ముందు ప్రాజెక్ట్స్ నిండాల్సిన ఉంది. ముంబైలో ఎక్కువ వర్షం పడ్డది, అఫ్ కోర్స్ మహాబలేశ్వర్ లో పడ్డది. బట్ మహాబలేశ్వర్ అంటే ఆల్మట్టి, నారాయణపూర్ జీరో కదా, అక్కడ కర్ణాటకలో ఏం లేదు వర్షపాతం. నేను అందుకోసం అక్కడికి వస్తాను. ఇప్పుడు మామూలుగా గోదావరి నిజం మీద వర్షం పడ్డది కాబట్టి ఈవెన్ మళ్ళా అంటే ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి నిండితే కూడా ఆటోమేటిక్ గా నిండుతుంది. లాస్ట్ 3-4 సంవత్సరాల్లో కూడా అవి కాళేశ్వరం లిఫ్ట్ నీళ్లు కాదు కదా, మిగతా గోదావరి వచ్చి అక్కడ నుంచి నీళ్లు గ్రావిటీతో వస్తున్నప్పుడు అది కాళేశ్వరం లిఫ్ట్ అనేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చూసిన 1 కోటి ఎకరాల మాగానే అయింది మా తెలంగాణలో. అదే నాయన మేము కాళేశ్వరంతో కాలేదు, 1 కోటి ఎకరాలు దేవుడిస్తే అయిందని మేము చెప్పింది ఇదే పాయింట్. దేవుడిస్తే 1 కోటి ఎకరాలు అయితే ఇంకా బాగా కాళేశ్వరం తోటే జరిగిపోయింది. కాళేశ్వరం ఇప్పటిదాకా ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేశారు అంటే. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ కౌంటర్ క్వశ్చన్, ఇప్పుడు కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారని సుందిర్లో కాదు కదా, ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ చేసే మెకానిజం, ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ చేసే మెకానిజం కూడా బాహుబలి మోటార్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్టే కదా. మల్లన్న సాగర్ లేకపోతే కొండపోచమ్మ సాగర్ లో నీళ్లు స్టోరేజ్ చేసింది అది కాళేశ్వరం ప్రాజెక్టే కదా. 50 టీఎంసీలు అక్కడ ఉంది, కొండపోచమ్మ సాగర్ లో 15 టీఎంసీల స్టోరేజ్ ఉంది, అది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం కదా. నేను అక్కడే చెప్తున్నాను. ఇప్పుడు మా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గ్రావిటీతో నీళ్లు వచ్చినాయి అనుకోండి, మిగతా అన్నిటికి కూడా ఆ నీళ్లు ఎట్లా వస్తున్నాయి కదా, లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గ్రావిటీతో ఎట్లా వస్తాయి, రాదు కదా. అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకున్నప్పుడు నేనేమంటాను, ఫస్ట్ టైం మేడిగడ్డ నుంచి సుందిర్ల నుంచి అన్నారం దాకా లిఫ్ట్ చేసిండ్రు, మళ్ళీ కిందికి నీళ్ళు ఇచ్చి పెట్టిండ్రు కదా. అంటే లిఫ్ట్ చేసిన వాటరు తెలంగాణ పంటలకు వచ్చిందా, లిఫ్ట్ చేసిన వాటర్ మన సముద్రంలో ఇడిచిందా అని ప్రశ్న అడిగితే మళ్ళీ సముద్రంలో ఇడిచింది కదా. అంటే ఆ సంవత్సరాలు వర్షాలు ఉన్నాయి, ఈ సంవత్సరం వర్షాలు లేవు. ఆ 9 సంవత్సరాలు వర్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ అయితే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కి అయితే పోయింది కదా, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమే కదా. నేనేమంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వరం ఓన్లీ మీ ఆబ్జెక్షన్ 100 మీటర్ల నుంచి 148 మీటర్ల వరకు లిఫ్ట్ చేసిన దాని విషయంలోనే అబ్జెక్షన్. కానీ 148 నుంచి 600 మీటర్స్ వరకు లిఫ్ట్ చేసే మెకానిజం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పాటు. నేనేమంటుంటే భరత్ గారు, ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, అది కాళేశ్వరంలో భాగంగా పట్టుకొచ్చాక కాళేశ్వరం శ్రీరామ్ సాగర్ నీళ్ళు వస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అనట్లేదు నేను చెప్పేది. ఎస్ఆర్ఎస్పీ రంగనాయక సాగర్ లో నీళ్లు స్టోరేజ్ ఉండడం, లేకపోతే కొండపోచమ్మ సాగర్ లో ఉండడం, మల్లన్న సాగర్ లో ఉండడం, బాహుబలి మోటార్స్ ఎల్లంపల్లి దగ్గర నుంచి బాహుబలి మోటార్స్. భరత్ గారు నేనేమంటున్నంటే, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రావడం కానీ, మిడ్ మానేర్ నీళ్లు రావడం కానీ, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి కాదు, అవునా కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మిడ్ మానేర్ కు ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇప్పుడు కదా. రెండోది మిడ్ మానేర్ నుంచి అనంతగిరి, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగర్ కు లిఫ్ట్ చేయడం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. మిడ్మానేర్ కు డైరెక్ట్ గా వరద ద్వారా, వర్షం ద్వారా వచ్చిన నీళ్లు వేరు, మిడ్మానేర్ నుంచి పైకి లిఫ్ట్ చేసిన నీరు కాళేశ్వరం నీళ్లే కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ చేసిన నీళ్లు. భరత్ గారు ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేసి మల్లన్న సాగర్ నింపారు చెప్పండి. 20 టీఎంసీలో నింపారు. ఇప్పటిదాకా అవన్నీ మన మల్లన్న సాగర్, మన మేడిగడ్డ నుంచి నింపలే. మేడిగడ్డ నుంచి నింపకుండా ఆ మోటార్స్, నేను అనేది ఆ మోటార్స్ దేంది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఖర్చులో భాగంగానే కదా మోటార్స్ ఏర్పాటు చేసింది. అంతకుముందు లేవు కదా. మిడ్మానేర్ నుంచి అంతకుముందు మల్లన్న సాగర్ అనే ప్రాజెక్ట్ ఉందా, లేదు కదా. మేము అదే భరత్ గారు మళ్ళీ నేను చెప్తుందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద కమిషన్ అంటే అన్నిటి మీద వేయాల్సిందే, వేయకుండా మూడింటిని సిబిఐకి ఇచ్చి చేస్తలేదు కేంద్ర ప్రభుత్వం, చూసిన బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది కూడా తప్పు అంటున్నా. అదైతే వీళ్ళకి బాధ ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళకు ఈ నీళ్ళని నిండితే, ఇవన్నీ నిండితే కాళేశ్వరంలో భాగమైపోతాయి కదా. ఇది ప్రజలకు అర్థమైపోతుంది కదా. అర్థమైతే ఇప్పుడు నేను చెప్పిన కదా, శివలింగం మీద తేలుంటే